Hi everyone, welcome to Impact Academy. Let us look at current affairs questions. Okay. సో ఇప్పటి వరకు మనం ఎస్ఎన్టీలో టాపిక్ వైజ్ చూసాం ప్లస్ సెవరల్ డిఫరెంట్ క్వశ్చన్స్ అన్ని చూసాం. సో కరెంట్ అఫైర్స్ లో ఏవైతే ఉన్నాయో యాజ్ పర్ సిలబస్ ఇంపార్టెంట్ టాపిక్స్ తీసుకొని వాటి మీద కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. సో దిస్ లెట్ us ట్రై టు మేక్ సమ్ 100 క్వశ్చన్స్ ఆర్ సంథింగ్ అలా ఎగ్జామ్ ముందు వరకు అలాగా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అన్ని కూడా తీసి ఒక 100 క్వశ్చన్స్ దాకా చేసుకుంటే మనకి ఎగ్జామ్ ముందు బాగా హెల్ప్ అవుతుంది అనమాట. మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని కూడా తీసుకొని మనం స్టడీ చేద్దాం. ఓకే. సో కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ప్లానెటరీ డిఫెన్స్ ఇన్ స్పేస్ టెక్నాలజీస్. సో ప్లానెటరీ డిఫెన్స్ అనేది ఇప్పుడు మనకి ప్రెసెంట్ ట్రెండింగ్ లో ఉందండి. సో ఎనీ ఆస్ట్రాయిడ్ కానీ ఎనీ సెలెస్టియల్ బాడీ వచ్చి మనకి ఎర్త్ ని స్ట్రైక్ చేస్తే, సో గతంలో కూడా అయింది. సో డైనోసార్స్ ఇవన్నీ కూడా ఎక్స్టింట్ అవ్వడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అదే కాబట్టి. సో నౌ ఇస్రో ఇస్ ఆల్సో ఫోకసింగ్ ఆన్ planetary defense also. So let us look at some of the theory before answering the question. Okay. So Indian Space Research Organization ISRO stated that asteroid Apophis, okay, Apophis will pass, okay, by Earth. అంటే ఎర్త్ కి దగ్గరగా వెళ్తుంది at around 32,000 kilometers, which is actually very near. Okay, in 2029, and ISRO intends to develop capabilities in planetary defense. So far, it has not entered. Tarvata, this is the first step towards building a program aimed at preventing celestial bodies from colliding with Earth. So, either an asteroid gani or any other celestial body, if it comes very close to Earth, then this is a program to deflect its way. So, asteroid ఏదైతే ఉందో దానికి deflect చేస్తే it to change its path. అప్పుడు అది ఎర్త్ కొలైడ్ అవ్వకుండా అదర్ డైరెక్షన్ లో వెళ్ళడం అనేది దట్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ ద ప్లానెటరీ డిఫెన్స్ ప్రోగ్రామ్ ఆఫ్ ద ఇస్రో. సో ఈ అపోఫిస్ ఆస్ట్రాయిడ్ అనేది ప్రెసెంట్ న్యూస్ లో ఉందండి. సో ఇట్ ఈస్ గోయింగ్ టు కమ్ టు ఇట్ ఈస్ ఇనిషియల్లీ డిస్కవర్డ్ ఇన్ 2004. సో 2004 లో వాళ్ళు ఏంటంటే 2029 లో ఇట్ విల్ ఇంపాక్ట్ ఎర్త్ అనేది దట్ వాజ్ డిస్కవరీ. బట్ లేటర్ ఆఫ్టర్ మెనీ క్యాల్కులేషన్స్ దే రియలైజ్ దట్ ఇట్ విల్ నాట్ touch Earth, but it will pass through 32,000 kilometers of Earth surface, which is closer to Earth than our highest altitude satellites. సో ఎర్త్ కు ఉన్నటువంటి శాటిలైట్స్ ఏదైతే టాప్ హైయెస్ట్ శాటిలైట్స్ ఉన్నాయో దానికంటే కొంచెం కిందకే వస్తుంది. సో విచ్ ఇస్ యాక్చువల్లీ డేంజరస్ బికాస్ ఆఫ్ ఎర్త్ గ్రావిటీ ఆర్ ఎనీథింగ్. ఇఫ్ ఇట్ టచెస్ ద ఎర్త్ ఇట్ విల్ కాజ్ ద క్యాటస్ట్రఫీ. సో దీనిలో మనం చూడాల్సింది ఏంటంటే రఫ్ గా అప్రాక్సిమేట్లీ 340 meters, ఓకే, అండ్ ఎస్ టైప్ ఆస్ట్రాయిడ్ విచ్ ఇస్ మేడ్ ఆఫ్ సిలికేట్ మెటీరియల్ మిక్సర్ ఆఫ్ మెటాలిక్ నికిల్ అండ్ ఐరన్. సో ఆస్ట్రాయిడ్స్ లో ఏమేమి కాంపోజిషన్ ఉంది, వాట్ కైండ్ ఆఫ్ మెటల్స్ ఆర్ దేర్, దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఓకే, సిలికేట్స్, నికెల్, ఐరన్, అండ్ ఇట్ ఈస్ ఆరిజినేటింగ్ ఇన్ ద ఆస్ట్రాయిడ్ బెల్ట్ బిట్వీన్ మార్స్ అండ్ జూపిటర్. నార్మల్ గా కూడా ఎప్పుడు కూడా ఈ ఆస్ట్రాయిడ్ బెల్ట్ అనేది మార్స్ అండ్ జూపిటర్ మధ్యలోనే ఉంటుందండి. ఈ జాగ్రఫీలో కూడా మనం చూసాం కదా, ఫస్ట్ 3 planets, ఓకే, మెర్క్యూరీ, ఎర్త్, వీనస్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఇన్నర్ ప్లానెట్స్. ఓకే, మార్స్ వరకు కూడా. తర్వాత జూపిటర్ అండ్ ఎక్సెట్రా యురేనస్, సాటర్న్ అవన్నీ కూడా దే ఆర్ కాల్డ్ ఎస్ అవుటర్ ప్లానెట్స్. సో ఇన్నర్ ప్లానెట్స్ కి అవుటర్ ప్లానెట్స్ కి మధ్యలో ఆస్ట్రాయిడ్ బెల్ట్ ఉంటుంది. ఆ ఆస్ట్రాయిడ్ బెల్ట్ నుండే మనకి సెవరల్ ఆస్ట్రాయిడ్స్ సమ్ టైమ్స్ చేంజ్ పాత్ అండ్ కమ్ టువర్డ్స్ ఎర్త్. ఓకే, సో ఈ కపుల్ ఆఫ్ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. 32,000 kilometers, ఓకే, 2029 ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఈ మెటల్స్, ఇఫ్ పాసిబుల్ డైమీటర్ ఇవన్నీ కూడా. అండ్ ఇస్రో ఈస్ ప్లానింగ్ టు take a program in order to avoid any collision between Earth and celestial bodies. So already ఇప్పటికి మనకు ఉన్నటువంటి ప్లానెటరీ డిఫెన్స్ ప్రోగ్రామ్స్ చూసుకుంటే ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ DART, డబుల్ ఆస్టెరాయిడ్ రీడైరెక్షన్ టెస్ట్ స్పేస్ క్రాఫ్ట్. సో యాజ్ ద నేమ్ సజెస్ట్స్, the objective is the target is the binary asteroid system which is Didymos and Dimorphos. సో ఒక లార్జర్ పెద్ద ఆస్ట్రాయిడ్ డిడిమోస్ దాని చుట్టూ ఒక స్మాలర్ ఆస్ట్రాయిడ్ డైమోర్ఫోస్ అనేది మనకి ఏంటంటే ఆర్బిట్ లో తిరుగుతుంది. సో యూజింగ్ దిస్ డబుల్ ఆస్ట్రాయిడ్ రీడైరెక్షన్ టెస్ట్ స్పేస్ క్రాఫ్ట్ ద నాసా హ్యాస్ బీన్ ఏబుల్ టు సక్సెస్ఫుల్లీ 2022 లో ఇంపాక్ట్ అయింది. సో ఇంపాక్ట్ అవడం వల్ల ఆ ఆస్ట్రాయిడ్ ఏదైతే ఉందో దాని కోర్స్ అనేది మారుతుంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ కమింగ్ టువర్డ్స్ ఎర్త్ ఇట్ విల్ గో ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్ ఆర్ సమ్ అదర్ డైరెక్షన్. ఓకే, సో ఇలాగా ఒక స్పేస్ క్రాఫ్ట్ ని పంపించి ఆ ఆస్ట్రాయిడ్ డైరెక్షన్ ని చేంజ్ చేయడం వల్ల వీ విల్ బీ ఏబుల్ టు అవాయిడ్ ఎనీ కొలిజన్ బిట్వీన్ ఎర్త్ అండ్ ద ఆస్ట్రాయిడ్స్. సో దట్ ఈస్ వన్ అండి, DART. ఓకే, ట్రై టు రిమెంబర్ బై నాసా. అండ్ వన్ మోర్ థింగ్ ఈస్ నాసాస్ ఒసైరిస్, ముందు ఒసైరిస్ రెక్స్ అని ఉండేది. ఓకే, సో ఒసైరిస్ రెక్స్ వాస్ టు స్టడీ ద
asteroid Bennu. Okay, ఇక్కడ ఇచ్చాడు కదా. So NASA has redirected its spacecraft OSIRIS-REx. This OSIRIS-REx is a regolith explorer. It previously studied it asteroid Bennu. So asteroid Bennu ni study చేసి దాని వర్క్ అయిన తర్వాత now because there is a new asteroid Apophis, they have renamed the same project as OSIRIS-APEX. So OSIRIS-APEX is a mission to study the physical changes to asteroid Apophis that will result from the close encounter with Earth in 2029. So 2029 లో 32,000 కిలోమీటర్స్ డిస్టెన్స్ కి అపోఫిస్ వస్తే ఎర్త్ గ్రావిటీ వల్ల దాని మీద వచ్చే చేంజెస్ ని స్టడీ చేయడానికి OSIRIS-REx అనే దాన్ని ఇప్పుడు OSIRIS-APEX అనే ప్రోగ్రామ్ కింద మార్చారు. సో ట్రై టు రిమెంబర్ దట్. Okay, so basically there are already two planetary defense programs. One is DART and one is OSIRIS-APEX. And now ISRO is also trying to get into this planetary defense. Okay, and also Apophis asteroid ki unna konni qualities kuda మనం చూసాం. So now let us look at the question. So consider the following statements regarding planetary defense in space technologies. So asteroid Apophis will pass by Earth at a distance of 32,000 kilometers in 2029, which is correct. మనం ఇప్పుడే చూసాం. So the Apophis asteroid is made up of silicates, nickel and iron. So we have seen it's a stony S-type asteroid which is made up of silicates, nickel and iron. Okay, a metals composition kuda very important. So one of the reason for studying all these asteroids is so that because they are full of minerals. Okay, iron ore gani, nickel, etc., silicates. Okay, so the asteroids and etc. other celestial bodies are full of precious minerals. And so if we are able to harvest some of those minerals, then we can save a lot of money. Okay, lot of material anta kuda manaki available ga untundi. So that is one of the reason why these asteroids are of more importance. Okay, so DART and OSIRIS-APEX. So OSIRIS-APEX అనేది ముందు OSIRIS-REx కింద ఉండేది, దాన్ని APEX కింద ఇప్పుడు మార్చారు అపోఫిస్ ని కూడా స్టడీ చేయడానికి. There are two planetary missions developed by ISRO. This is wrong because మనం ఆల్రెడీ చూసాం. They are already developed by NASA. ఇస్రోకి ఇప్పటి వరకు ప్లానెటరీ డిఫెన్స్ ఎటువంటి ప్రాజెక్ట్ లేదు. దే ఆర్ నౌ ట్రైయింగ్ టు గెట్ ఇన్ టు ఫర్ ద ఫస్ట్ టైం. ఓకే, సో ఫర్ ద ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ బిల్డింగ్ ఎ ప్రోగ్రామ్ aimed at preventing celestial bodies. సో ఇస్రో అనేది ఇంకా ఎంటర్ అవ్వలే. సో దిస్ ఈస్ బై నాసా, నాట్ ఇస్రో. ద ప్రోగ్రామ్ ఎయిమ్స్ టు ప్రివెంట్ celestial bodies from colliding with Earth. సో దట్ ఈస్ ట్రూ. సో దిస్ హోల్ ప్రోగ్రామ్ ప్లానెటరీ డిఫెన్స్ కానీ డార్ట్ కానీ OSIRIS-APEX అనేది ఇట్స్ ప్రోగ్రామ్ టు ప్రివెంట్ ఎనీ సెలెస్టియల్ బాడీస్, ఏదైనా ఆస్ట్రాయిడ్స్ కానీ కామెట్స్ కానీ వచ్చి ఎర్త్ తోటి కొలైడ్ అయితే ఇట్ విల్ హ్యావ్ వెరీ క్యాటాస్ట్రాఫిక్ వాల్కనోస్, ఎర్త్క్వేక్స్ అండ్ ఎవ్రీథింగ్, అండ్ హోల్ లైఫ్ కెన్ బికమ్ ఎక్స్టెంట్. సో దాన్ని అవాయిడ్ చేయడానికి ఈ ప్రోగ్రామ్స్ అన్ని కూడా. సో 1, 2 and 4 are correct. So 1, 2 and 4 are correct. So option B is the right answer. So try to remember all these important points. Okay, so let us look at the second important question of current affairs. So consider the following statements about sustainable aviation fuel. So let us first look at what is the sustainable aviation fuel. So sustainable aviation fuel is a biofuel used to power aircraft. So biofuel ante it is made from some form of biological resources. Like ikkada sources మనం చూస్తే ఆయిల్ సీడ్స్, ఫ్యాట్స్. ఓకే, నేషనల్ బయోఫ్యూయల్ పాలసీ కూడా మనం చాలాసార్లు చదివాం. సో బేసికల్లీ సమ్ ఫార్మ్ ఆఫ్ ఫీడ్ స్టాక్. ఓకే, అగ్రికల్చర్ రెసిడ్యూ, ఫారెస్ట్రీ రెసిడ్యూ, వుడ్ మిల్ వేస్ట్. సో ఆల్ దీస్ బయోలాజికల్ రిసోర్సెస్ అండి. మనకి మామూలు బయోఫ్యూయల్స్ లో ఇది కూడా చూసాం, మేడ్ ఫ్రమ్ షుగర్ క్యాన్ మొలాసెస్ నుండి కూడా వీట్, గ్రెయిన్ ఎక్సెట్రా. ఓకే, స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, థర్డ్ జనరేషన్ బయోఫ్యూయల్స్, ఫోర్త్ జనరేషన్ అన్ని కూడా మనం చూసాం. సో బేసిక్ గా ది సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ యూస్డ్ టు పవర్ ఎయిర్ క్రాఫ్ట్. ఇట్ హాస్ సిమిలర్ ప్రాపర్టీస్ టు కన్వెన్షనల్ ఫ్యూయల్ బట్ స్మాలర్ కార్బన్ ఫుట్ ప్రింట్. సో తక్కువ పొల్యూషన్ అనేది వస్తుంది. ఇట్ కెన్ బి బ్లెండెడ్ అట్ డిఫరెంట్ లెవెల్స్ విత్ 10 to 50%. సో ఆల్రెడీ మనకి ఇథనాల్ బ్లెండింగ్ ఇన్ పెట్రోల్, ఓకే, 20%, బయోడీజిల్ 5% బ్లెండింగ్ ఇన్ డీజిల్, ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ చూసాం నేషనల్ బయోఫ్యూయల్ పాలసీ ఎక్సెట్రా. So that is about sustainable aviation fuel. సో ఇక్కడ చూసుకుంటే మున్సిపల్ సాలిడ్ వేస్ట్, మున్సిపల్ వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్, స్లజ్,
So everything is can be used as a source for the sustainable aviation fuel. It can also be produced synthetically via a process that captures carbon directly from the air. సో మనం ఆల్రెడీ బయోఫ్యూయల్స్ లో కూడా చూసాం స్టేజ్ 4 స్టేజ్ 1 2 3 4. ఓకే, సో 3 and 4 అక్కడికి వచ్చేసరికి 3 అనేది ఏంటంటే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆల్గే ఎక్సెట్రా. ఫోర్త్ స్టేజ్ ఆఫ్ బయోఫ్యూయల్స్ మనం ఆల్రెడీ చూసాం, దే ఆర్ సింథటికలీ ప్రొడ్యూస్డ్. ఓకే, సో ఈ న్యాచురల్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవి కాకుండా సింథటికలీ ఆల్సో వీ కెన్ ప్రొడ్యూస్ biofuels and this sustainable aviation fuel also. So International Civil Aviation Organization ICAO is dedicated to reducing carbon emissions from international civil aviation. So international flights, power aircraft వీటి నుండి కూడా they are trying to reduce the carbon emissions. So to mitigate the environmental impact of aviation, it has set several goals. ఒకటి 2% annual fuel efficiency improvement targeted to 2050. సో ఎవ్రీ ఇయర్ ఇప్పుడున్న ఫ్యూయల్ ఎఫిషియన్సీని 2% ఇంప్రూవ్ చేయాలి. దట్ మీన్స్ ఇఫ్ దెర్ ఇస్ ప్రస్తుతానికి 100 kilometers వస్తే యూ వాంట్ టు ఇంక్రీజ్ ఇట్ టు 1 or 2 అనుకోవచ్చు. ఓకే, సో అలాగా దే వాంట్ టు ఇంక్రీజ్ 2% యాన్యువల్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ బై 2050. తర్వాత కార్బన్ న్యూట్రల్ గ్రోత్, స్ట్రైవింగ్ ఫర్ నో నెట్ ఇంక్రీజ్ ఇన్ CO2 ఎమిషన్స్ ఫ్రమ్ ఇంటర్నేషనల్ ఏవియేషన్. ఓకే, సో ఎవ్రీ ఇయర్ మనం ఫ్యూయల్ ఎఫిషియన్సీ పెంచుకుంటూ సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూల్స్ వాడితే ఆల్రెడీ ఉన్న పొల్యూషన్ అనేది తగ్గాలి. సో నో నెట్ ఇంక్రీజ్. ఓకే, సో పొల్యూషన్ అనేది ఫర్దర్ గా తగ్గించాలి కానీ ఇంక్రీజ్ చేయకూడదు. నెట్ జీరో ఎమిషన్స్ బై 2050. సో జనరల్ గా మనం యాజ్ అ కంట్రీ ఇండియా చూసుకుంటే మనకి నెట్ కార్బన్ జీరో బై 2070 అనేది వన్ ఆఫ్ ద గోల్ ఉంది. సో అది కాకుండా ఏవియేషన్, ఎస్పెషల్లీ ఏవియేషన్ ఇండస్ట్రీలో, ఇంటర్నేషనల్ ఏవియేషన్ లో వాళ్ళు పెట్టుకున్నది ఏంటంటే దే ఆర్ ఎయిమింగ్ ఫర్ నెట్ జీరో కార్బన్ ఎమిషన్స్ బై 2050. ఓకే, సో బై 2050 దే ఇంటెండ్ టు డెవలప్ such biofuels where there is no pollution at all. So these goals are encompassed under two major initiatives. One is CORSIA, okay, which is very important, Carbon Offsetting and Reduction Scheme, and another is Long Term Aspiration Goals, LTAG. So under this CORSIA, latest news ఏంటంటే Indian Sugar and Bioenergy Manufacturers Association has expressed its readiness to support the government for meeting the international aviation blending targets, which will take effect from 2027 under CORSIA. So under CORSIA మనకి ఏంటంటే బ్లెండింగ్ టార్గెట్స్ ఉన్నాయి. సో ఇక్కడ చూసాం కదా 10% to 50%. సో ఈ బ్లెండింగ్ టార్గెట్స్ మనం రీచ్ అవ్వాలంటే అంటే మనం వాడుతున్న ఫ్యూయల్ లో ఒక 10% కానీ 20% కానీ బయోఫ్యూయల్స్, బయోడీజిల్ కానీ బయో ఇథనాల్ కానీ బ్లెండింగ్ చేయాలి. సో దట్ ద కార్బన్ ఫుట్ ప్రింట్ ఈస్ రెడ్యూస్డ్. For that, the Indian Sugar and Bioenergy Manufacturers Association is expressing the readiness to support the government. So, ఈ కార్సియా అనేది ఏదైతే ఉందో దాని టార్గెట్స్ 2027 నుండి ఎఫెక్ట్ లోకి వస్తాయి. So, with this information, now let us look at the question. Consider the following statements about sustainable aviation fuel. Okay, sustainable aviation fuel is a very important topic. It is a biofuel used to power aircraft, which is true. These fuels can be produced from oils, feedstock, అగ్రి రెసిడ్యూడ్, మున్సిపల్ వేస్ట్. ఆల్ దిస్ ఇస్ ట్రూ. మనం చూసాం సోర్సెస్ లో ఇవన్నీ కూడా ఉన్నాయి. సో దీస్ ఫ్యూయల్స్ కెనాట్ బి ప్రొడ్యూస్డ్ సింథటికలీ, విచ్ ఇస్ రాంగ్ అండి. బయోఫ్యూయల్స్ ఇన్ జనరల్ గా చూసుకున్నా, సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూల్ మనం చూసుకున్నా, దే కెన్ బి ప్రొడ్యూస్డ్ సింథటికలీ ఆల్సో. సో స్టేట్మెంట్ 3 ఇస్ రాంగ్. సో తర్వాత కార్సియా చూస్తే కార్బన్ ఆఫ్సెట్టింగ్ అండ్ రిడక్షన్ స్కీమ్ ఫర్ ఇంటర్నేషనల్ ఏవియేషన్. ఓకే, దిస్ ఇస్ ద డెఫినేషన్ ఆఫ్ కార్సియా. It provides for international aviation fuel blending targets, okay, which will take effect from 2030. So మనం చూసాం ఆల్రెడీ కార్సియాకి ఇంటర్నేషనల్ ఏవియేషన్ బ్లెండింగ్ టార్గెట్స్ will take effect from 2027 itself, not 2030. Okay, so 3 and 4 are wrong, 1 and 2 is correct. So in this particular case, option A is the right answer. 1 and 2 only these two are right. Okay, and all these are important points regarding the sustainable aviation fuel. Okay, so let us look at the third question. So consider the following statements regarding Zorawar LT. So the defense కింద వస్తుందండి. It's very important topic. So about project Zorawar LT. LT అంటే light tank. So India is developing indigenous light tanks under project Zorawar. So మనకు ఆల్రెడీ చాలా indigenous మనం చూసాం, తేజస్, ఓకే, తేజస్ ఎయిర్ క్రాఫ్ట్ చూసాం, అండ్ సెవరల్ మిసైల్ టెక్నాలజీస్ ఎక్సెట్రా ఎక్సెట్రా అన్ని కూడా
All those are very important. And this project Zorawar is in the latest current affairs. Okay, so it is a light tank. So as you can see here, it is a light tank for quicker deployment and movement in high altitude warfare places like eastern Ladakh, Arunachal Pradesh, etc. So light tanks are battlefield tanks with a maximum weight of 25 tons with a margin of 10% for firepower. Missiles అవి క్యారీ చేయడానికి. Okay, so up to 25 tons మనకు ఉంటే వాటిని మనం లైట్ ట్యాంక్స్ అంటాం. So they have been developed to counter Chinese deployment of large number of similar at the line of actual control. So చైనాకి మనకి అగ్రెషన్ ఉంది కాబట్టి లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దగ్గర దీస్ ట్యాంక్స్ ఆర్ బీయింగ్ యూస్డ్. సో ఇఫ్ యూ అబ్జర్వ్ Ladakh and Arunachal Pradesh also they have border with China. And there is a lot of border dispute with China, especially in these two regions. Okay, so Indian Army aims to procure total of 354 such tanks, cost 17,500. ఈ కాస్ట్ ఇవన్నీ నెంబర్ ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవడం కష్టం. So Defense Acquisition Council, they should keep in mind that there is a something called as a Defense Acquisition Council, and that will usually procure all these defense equipment. Okay, and it is headed by the Union Defense Minister. And these tanks will be inducted by 2027. So just try to roughly remember. Tarvata current Indian tanks are T90, T72 Arjun. Okay, so ivanni kuda they are the standard tanks used by Indian defense sector. Okay, and they will weigh between 40 to 68.5 tons. So general ga ee tanks entante 50 plus or minus 50 tons plus or minus untai. So ee Zorawar project anedi entante to deploy lightweight. Okay, inka lightweight 25 tons ట్యాంక్స్ ని మనం ఇచ్చేయడానికి అనమాట, ఇండెక్ట్ చేయడానికి. అండ్ ఇట్ కెన్ బి ఈజీలీ ట్రాన్స్పోర్టెడ్ బై ఎయిర్, రోడ్ అండ్ వాటర్. సో ఆల్ త్రీ మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ కెన్ బి యూస్డ్. సో ఇప్పుడు క్వశ్చన్ చూస్తే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద Zorawar LT. ఓకే, సో Zorawar LT అంటే ఇట్స్ అ లైట్ వెయిట్ ట్యాంక్ ప్రాజెక్ట్. ఇట్ ఈస్ అన్ ఇండిజినస్ లైట్ ట్యాంక్ ప్రాజెక్ట్ ఆఫ్ ఇండియా, విచ్ ఇస్ ట్రూ. It helps in quicker deployment of tanks in high altitude places like Ladakh and Arunachal Pradesh. So that is the main purpose. And high altitude lo heavy tanks allow kabatti ee chinna tanks manam chustunnam. So these tanks have a maximum weight of 25 tons and can be transported by air, road and water, which is true. Okay, manam chustam just 25 tons varaku unte they are called as light tanks. So current Indian tanks such as Arjun, T90, T72 will be replaced by Zorawar light tanks. So ఇక్కడ ఎక్కడ కూడా రీప్లేస్ చేస్తుంది అని ఏమి లేదండి. సో కరెంట్ ఇండియన్ ట్యాంక్స్ ఆర్ అరౌండ్ 50 ప్లస్ మనకి 50 టన్స్ అనేది ఉంటుంది. సో ఈ హై ఆల్టిట్యూడ్ లో క్వికర్ డిప్లాయ్మెంట్ కి ఈ లైట్ వెయిట్ వాడతారు తప్ప అదర్ బార్డర్ ఏరియాస్, దేర్ ఆర్ సో మెనీ అదర్ బార్డర్ ఏరియాస్, పంజాబ్ కానీ మీకు జమ్మూ అండ్ కాశ్మీర్, ఆల్ దీస్ నార్మల్ ప్లేసెస్ లో దే విల్ స్టిల్ బి యూజింగ్ దీస్ హెవియర్ ట్యాంక్స్ ఓన్లీ బికాస్ ఇట్ ఈస్ మోర్ ఆ బార్డర్ ఏరియాస్ లో ఆ ట్యాంక్స్ మనకు సరిపోతాయి. Only in especially for high altitude places like Ladakh, Arunachal Pradesh, etc. These low weight, okay, low weight around 25 tons Zorawar tanks are being developed. So that doesn't mean that current Indian tanks will be replaced by Zorawar అని మనం చెప్పలేం. So statement 4 is wrong. So ఇక్కడ మనం చూసుకుంటే 1, 2, 3 are correct అండి. So option B is the right answer. Okay. So that is about project Zorawar, which is currently in use. So it's very important. So consider the following statements regarding the Chandipura virus infection. Okay, CHPV. So మనకి సిలబస్ లో ఈ డిసీజెస్ ఇదంతా కూడా ఉందండి. సో ఇట్స్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో మనకి డెంగ్యూ మీద లేదా ఇప్పుడు ప్రెసెంట్ మంకీ పాక్స్ ఇవన్నీ కూడా బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి. సో ఆల్ దోస్ డిసీజెస్ విచ్ ఆర్ ఇన్ ట్రెండింగ్ వీ హ్యావ్ టు లుక్ ఎట్. సో కరెంట్లీ CHPV, Chandipura virus infection is also trending in news. So let us look at what is Chandipura infection. So in Gujarat, cases of deaths were reported by suspected Chandipura virus infection. So present Gujarat lo ee infection anedi undi. It is a single stranded RNA virus. So COVID time lo kuda manam RNA virus, DNA virus avanni kuda chusam. So try to remember that this is a single stranded RNA virus. Okay. And vectors, okay, manaki vectors kuda chaala important. For example, dengue, chikungunya avanni kuda they are mostly spread to mosquitoes, especially malaria ivanni kuda Aedes aegypti. This is also very important. But when it comes to this CHPV infection, several species of sand flies and some mosquito species of Aedes aegypti, which is also vector for dengue. So major ga మనం చూసుకుంటే sand flies are the reason this is spreading. So what are sand flies? They are tiny flies, quarter the size of mosquito. So mosquito కంటే కూడా just 1/4 ఉంటాయి.
Okay, that mainly live in warm areas and they transmit a protozoan parasite. Okay, and it can cause a disease called leishmaniasis. So అది కూడా గుర్తుపెట్టుకోండి. సో మనకి శాండ్ ఫ్లైస్ యూజువల్లీ డు నాట్ ఫ్లై ఎట్ హైట్ ఆఫ్ మోర్ దెన్ 3 feet. సో నార్మల్ ఏంటంటే 3 feet కంటే పైన మనకు కనబడకూడదు. బట్ రీసెంట్లీ డ్యూరింగ్ సర్వేలెన్స్ శాండ్ ఫ్లైస్ హ్యావ్ బీన్ ఫౌండ్ ఆన్ టెరసెస్ అండ్ హైయర్ హైట్స్ ఆల్సో. నార్మల్ గా 3 feet కంటే ఎక్కువ ఉండకూడదు. ఈ మధ్యన పైకి కూడా వచ్చేస్తున్నాయి. సో ద డిసీజెస్ స్ప్రెడింగ్ వెక్టార్స్ ఆర్ బికమింగ్ స్ట్రాంగర్ అండ్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ బికమింగ్ వీకర్. సో అది ఇట్స్ నాట్ ఏ గుడ్ థింగ్ అనమాట. ఎనీవే, సో ఇక్కడ మనం వెక్టార్స్ చూసుకుంటే sandfly is the major vector. Several species of sandflies are the major vectors, but also Aedes aegypti, which is also a vector for dengue. So dengue ki మనం చదువుకున్నప్పుడు Aedes aegypti అనేది మనకి frequent గా వస్తుందండి. So this is also very important. That mosquito also can carry this Chandipura virus. Okay, the virus resides in salivary gland. It reaches the central nervous system and can lead to encephalitis. So encephalitis అంటే inflammation of the brain అండి. ఓకే, జపనీస్ ఎన్సెఫలైటిస్ అవి కూడా మనం చూసాం. సో దీస్ ఎన్సెఫలైటిస్ అన్ని కూడా మోస్ట్ ఆఫ్ దీస్ థింగ్స్ యూజువల్లీ టార్గెట్ చిల్డ్రన్ బిలో 15 years అండి, మోస్ట్ ఆఫ్ దెమ్. ఓకే, సో సిమిలర్లీ ఇది కూడా ఫస్ట్ ఫ్లూ లైక్ సిమ్టమ్స్ వస్తాయి, తర్వాత ఫీవర్, హెడేక్స్ అవి వచ్చిన తర్వాత సీజర్స్ అండ్ ఎన్సెఫలైటిస్ వస్తుంది. ఒకసారి ఆ స్టేజ్ దాటిన తర్వాత విత్ ఇన్ 24 to 48 hours లో మార్టాలిటీ అంటే డెత్ క్యాన్ హ్యాపెన్. ఓకే, అండ్ చిల్డ్రన్ బిలో 15 years ఆర్ ద మేజర్ టార్గెట్ అండి. అండ్ దెర్ ఇస్ నో స్పెసిఫిక్ ట్రీట్మెంట్. ఓకే, యాంటీ రిట్రోవైరల్ థెరపీ ఆర్ వ్యాక్సిన్స్ ఏవి లేవు. మేజర్ గా మనం చేయాల్సింది ఏంటంటే బ్రెయిన్ ఇన్ఫ్లమేషన్ ని కంట్రోల్ చేసుకోవాలి. తర్వాత ది సిహెచ్పివి ఇన్ఫెక్షన్ వాజ్ ఫస్ట్ ఐసోలేటెడ్ ఇన్ 1965 వైల్ ఇన్వెస్టిగేటింగ్ డెంగ్యూ చికెన్ గున్యా అవుట్బ్రేక్ ఇన్ చందీపూర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ మహారాష్ట్ర. ఓకే, సో చందీపూర్ డిస్ట్రిక్ట్ ఇస్ ఇన్ మహారాష్ట్ర అండ్ ఫస్ట్ 1965 లో ఈ వైరస్ ని ఐసోలేట్ చేశారు. బట్ కరెంట్లీ ద కేసెస్ ఆర్ రిపోర్టెడ్ ఇన్ గుజరాత్. సో ఇది మనం చూసుకుంటే మహారాష్ట్ర, గుజరాత్, ఆంధ్రప్రదేశ్ లో, సెంట్రల్ ఇండియాలో మనకి ఎక్కువగా ఈ చందీపుర వైరస్ అవుట్ బ్రేక్స్ అనేది వస్తుంది అనమాట. దట్ రూరల్ అండ్ ట్రైబల్ ఏరియాస్ లో ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఇట్ ఈస్ మోర్ ప్రొనౌన్స్డ్ ఇన్ ద మాన్సూన్ సీజన్ బికాస్ శాండ్ ఫ్లైస్ మల్టిప్లై మోర్ డ్యూరింగ్ ద సీజన్. సో ఈ వర్షాలు ఇవి పడినప్పుడు ఈ శాండ్ ఫ్లైస్ కూడా ఎక్కువగా వచ్చి ఈ ప్రాబ్లమ్స్ మనకు వస్తాయి. సో నౌ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద చందీపుర వైరస్ ఇన్ఫెక్షన్. సో ద CHPV infection was first isolated in 1965 in Chandipur district of Gujarat. సో ఇక్కడ దిస్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. గుజరాత్ లో ఇప్పుడు మనకి ప్రెసెంట్ ట్రెండ్ అవుతున్నప్పటికీ కూడా ఇట్ వాస్ ఫస్ట్ ఐసోలేటెడ్ ఇన్ చందీపూర్ డిస్ట్రిక్ట్ విచ్ ఇస్ ఇన్ మహారాష్ట్ర, నాట్ గుజరాత్. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఈస్ రాంగ్. చందీపూర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ మహారాష్ట్ర. ద CHPV is a single stranded RNA virus of the Rhabdoviridae family. అది మనం ఆల్రెడీ చూసాం. ఇట్ ఇస్ a single stranded RNA virus of the Rhabdoviridae family. So that is true. The infection is spread by the sandfly species only. So only అన్నారు కాబట్టి this is wrong. It is spread by both sandflies and Aedes aegypti mosquito also. So the infection which starts with flu-like symptoms may progress to seizures and encephalitis and then to mortality in 22 to 48 hours. So first మనం చూసాం జలుబులా స్టార్ట్ అయ్యి స్లోగా సీజర్స్, ఎన్సెఫలైటిస్ వస్తే దెన్ విత్ ఇన్ 22 to 48 hours death might happen. Okay, so only 3 is wrong, 1 is wrong, right? Only 2 and 4. So option C, 2 and 4 is the right answer. Okay, so let us go for the last question of today, fifth question. So ఒక్కొక్క సెషన్ లో 5 questions చూద్దాం. So like that let us try to complete as many questions as possible, current affairs అన్ని కూడా. So before exam అక్కడ ఇక్కడ వెతుక్కొని చదవడం కంటే you should have this PDF in your hand which will be very useful. అండ్ ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఈ 50 to 100 క్వశ్చన్స్ ఏవైతే మనం తయారు చేసుకుంటామో అవన్నీ చదివితే మనకి బాగా బెనిఫిట్ అవుతుంది. సో కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్. సో నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ is also frequently in use and it is very very important. So the Union Cabinet has approved the National Green Hydrogen Mission. Initial outlay is 19,744 crore. Okay, so such questions can be asked and especially group 2 మనం చూసుకుంటే so better to try to remember. Okay, around 974 crore ఈ నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కు ఉంది. దానిలో అరౌండ్ 17,490 crore ఆఫ్ దట్ ఈస్ ఫర్ ది సైట్ ప్రోగ్రామ్. సో సైట్ ఈస్ బేసికలీ స్ట్రాటజిక్ ఇంటర్వెన్షన్ ఫర్ గ్రీన్ హైడ్రోజన్ ట్రాన్సిషన్ ప్రోగ్రామ్. ఓకే, సో దిస్ ఆల్సో ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్. సో గ్రీన్ హైడ్రోజన్ అనేది ట్రాన్సిషన్ అవడానికి ఫ్రమ్ మనం వాట్ ఎవర్ ఫ్యూయల్స్ వీఆర్ యూజింగ్ ఫ్రమ్ దట్ స్లోలీ వీ హ్యావ్ టు ట్రై టు ట్రాన్సిషన్ టు గ్రీన్ హైడ్రోజన్. సో 2 distinct financial incentives. ఒకటి టార్గెటింగ్ డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రోలైజర్స్.
సో ఇప్పటికి మన ఎలక్ట్రిక్ వెహికల్స్ కానీ ఎనీ ఎలక్ట్రిక్ ఎక్విప్మెంట్ కి మోస్ట్ ఆఫ్ ఇట్ వీఆర్ ఇంపోర్టింగ్ ఫ్రమ్ చైనా ఎక్సెట్రా ఎక్సెట్రా. ఓకే, సో దీస్ ప్రోగ్రామ్స్ లైక్ సైట్ ఇవన్నీ ఏంటంటే దే ఆర్ ట్రైంగ్ టు ఎంకరేజ్ డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రోలైజర్స్ అండ్ ప్రొడక్షన్ ఆఫ్ గ్రీన్ హైడ్రోజన్. ఓకే, సో బేసిక్ గా ఎక్కువ ఇంపోర్ట్ మీద డిపెండ్ అవ్వకుండా మనం కేపబిలిటీని డెవలప్ చేసుకోవడానికి ఈ సైట్ ప్రోగ్రామ్. ఓకే, ఆల్సో దెర్ ఇస్ వన్ థింగ్ కాల్డ్ స్ట్రాటజిక్ హైడ్రోజన్ ఇన్నోవేషన్ పార్ట్నర్షిప్ షిప్. సో ట్రై టు రిమెంబర్ ఆల్ దిస్ సైట్ అండ్ ఎవ్రీథింగ్. సో నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కి 19,744 crore, ఆఫ్ దట్ ఆల్మోస్ట్ ఒక 2,000 crores తప్ప మిగతాదంతా కూడా సైట్ ప్రోగ్రామ్ ఉంటుంది. మిగతాది R&Dకి వాటికి చిన్న చిన్న ఉంటాయి. ఓకే, అండ్ దిస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. విచ్ మినిస్ట్రీ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ ద ప్రోగ్రామ్? ఇన్ దిస్ పర్టికులర్ కేస్ మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ. ఓకే, ఆ మినిస్ట్రీస్ కూడా అడుగుతూ ఉంటారండి. ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ SNT అన్నారు అనుకో, సపోజ్ మినిస్ట్రీ ఆఫ్ SNT అంటే మనకు అది కరెక్ట్ గానే అనిపిస్తుంది, ఎందుకంటే గ్రీన్ హైడ్రోజన్, సో దీస్ ఆర్ న్యూ సైంటిఫిక్ ఇది కాబట్టి మినిస్ట్రీ ఆఫ్ SNT ఆర్ మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ ఏదైనా అడిగినా సరే మనం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. బట్ యాక్చువల్లీ ఇట్ ఈస్ మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ. సో నేషనల్ హైడ్రోజన్ మిషన్ లో దిస్ స్టేట్మెంట్ ఈస్ అ వెరీ స్టాండర్డ్ స్టేట్మెంట్ అండి. డెవలప్మెంట్ ఆఫ్ గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్షన్ కెపాసిటీ. సో మనం ప్రొడక్షన్ కెపాసిటీని అట్లీస్ట్ 5 million మెట్రిక్ టన్స్ చేద్దాం అనుకుంటున్నాం పర్ యానం విత్ అసోసియేటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీ. సో ఈ రెన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీ ఇప్పుడు ఆబ్వియస్లీ గ్రీన్ హైడ్రోజన్ ఇవన్నీ కూడా రెన్యూవబుల్ ఎనర్జీగా వస్తాయి కాబట్టి రెన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీ కూడా 125 gigawatts కి మనం పెంచాలని చూస్తున్నాం. ఓకే, సో దిస్ ఇస్ వెరీ స్టాండర్డ్ 5 MMT and 125 gigawatts. Try to remember that. Okay, so after that over 8 lakh crores of investments we are expecting. మొత్తం 8 lakh crore of investments we are expecting and creation of 6 lakh jobs and cumulative reduction of fossil fuel imports. సో ఈ గ్రీన్ హైడ్రోజన్ మనం ప్రొడక్షన్ కెపాసిటీ పెంచడం వల్ల ఇంపోర్ట్స్ అనేది మనం ఆల్మోస్ట్ 1 lakh crore వరకు తగ్గించుకోవచ్చు. బికాస్ వీఆర్ ఇంపోర్టింగ్ మోస్ట్ ఆఫ్ ద ఫాసిల్ ఫ్యూల్, పెట్రోల్ కానీ డీజిల్ కానీ కోల్ కానీ అంతా కూడా మనం ఎక్కువగా ఇంపోర్ట్ చేస్తున్నాం. అండ్ అబేట్మెంట్ ఆఫ్ నియర్లీ 50 MMT ఆఫ్ యాన్యువల్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్. సో ఎప్పుడైతే మనకి రెన్యూవబుల్ ఎనర్జీ గ్రీన్ హైడ్రోజన్ ఇవన్నీ యూజ్ చేస్తామో గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేది మనకి తగ్గుతుంది బికాస్ వీఆర్ యూజింగ్ లెస్ అండ్ లెస్ ఫాసిల్ ఫ్యూల్స్. ఓకే, సో నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ లో దీస్ ఆర్ ద టార్గెట్స్ అండ్ గుర్తుపెట్టుకోండి. 5 MMT ఆఫ్ ప్రొడక్షన్, 125 gigawatts of renewable energy, okay, 8 lakh crores of investments, 6 lakh jobs, reduction of fossil fuel imports of 1 lakh crore, and abatement of nearly 50 MMT of annual greenhouse gases. So 5 MMT మనం ప్రొడ్యూస్ చేయడం వల్ల ఓవరాల్ గా 50 MMT annual greenhouse gases ని మనం తగ్గించుకోవచ్చు. Now look at the question. So consider the following statements regarding the National Green Hydrogen Mission. It is standard statement and the mission aims to develop green hydrogen capacity of 5 MMT and associated renewable capacity addition of 125 gigawatts. This is a very, very, very standard statement. Okay, ప్రతిసారి వస్తుంది. So try to remember. And 8 lakh investments చూసాం, 6 lakh jobs చూసాం. దాంతో పాటు reduction of fossil fuel imports for 1 lakh crores. So this is also correct. Okay, initial outlay is 19,744, out of which 17,900 is for site program. అది కూడా చూసాం. So initial outlay for this National Green Hydrogen Mission is 19,744 crore. Try to remember. Okay, so the Ministry of New and Renewable Energy will formulate the guidelines for the mission. This is also true. The ministry which is associated is New and Renewable Energy Ministry. ఇక్కడ కూడా మనం ఇది గుర్తుపెట్టుకోవాలి, కన్ఫ్యూజ్ అవ్వకూడదు. బికాస్ గ్రీన్ హైడ్రోజన్ ఇట్ ఈస్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ మినిస్ట్రీ. అక్కడ వేరే మినిస్ట్రీ అడిగినా సరే మనం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది, జాగ్రత్తగా చూడాలి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఇన్ ద నెక్స్ట్ సెషన్ విల్ ట్రై టు టేక్ 5 more questions. Okay, థ్యాంక్ యూ.